రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు తుంగలోకి తొక్కుతున్నారంటూ మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె లోకనాథం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన అటవీ హక్కుల చట్టాల కింద పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. పోడు వ్యవసాయం చేసే వారందరికీ పట్టాలు ఇవ్వాలని కానీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆయన పూర్తిగా విమర్శించారు. మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత ధోరణి అవలంబిస్తున్నాయంటూ పేర్కొన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో 10 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అరకు ఎంపీ అభ్యర్థిగా అప్పల్ నర్సా, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా రమణ పోటీ చేస్తున్నారని, ప్రజలంతా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధానంగా గిరిజనులకి, రైతులకి, అట్టడుగు ప్రజానీకం యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రధానంగా రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలన్నీ తొంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మనం పరిశీలించినప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి జీవో నంబర్ 3 ఉంది. దాదాపు 100% ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. గిరిజనులు పండించే పంటకు సంబంధించిన అంశం ఉంది. ఏదైతే జీసీసీ ఉందో జీసీసీకి సంబంధించిన దానిలో పటిష్టం చేయాలి, దాని బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అటవీ హక్కుల చట్టం ప్రకారంగా అటవీ పరిరక్షణ చేయాల్సి ఉంది. దాన్ని కూడా ఇటీవల కాలంలో ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్నారు. ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, ఆ రకంగా సంరక్షించాలి. ఆ రకంగా కూడా సంరక్షించలేదు. మనందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రం విభజనకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా రాజధానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ, లేదు ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, ప్రధానంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల యొక్క జీవితాలతో ఆడుకుంటుందనేది సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలో నిందితులు జరుగుతూ ఉన్నాయి. ఇంత అన్యాయం చేసిన బీజేపీ పక్షాన ఈరోజు తెలుగుదేశం, జనసేన ఉండి కూటమి కట్టడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం అనేది స్పష్టం. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఎక్స్పాన్షన్ అయితే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. వాళ్ళు అడుగుతుంది ఏంటి? సొంత గనులు ఇవ్వాలి, ఆ రకంగానే వర్కింగ్ క్యాపిటల్ ఒక 5,000 కోట్లు ఇవ్వాలి, ఆ రకంగానే సామాజిక న్యాయం ఉండేదానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ముడిసరుకు ఉందో ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు దాన్ని ప్రతిఘటించాల్సిన తెలుగుదేశం, జనసేన ఈ రెండు దాంతో కుమ్మక్కయ్యి ఈరోజు ఎన్డీఏ పేరుతో ప్రజల దగ్గర రావడం అనేది ప్రజలను వంచడం తప్ప ఇంకోటి కాదనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కన్నా బీజేపీ చూస్తాం. రాష్ట్రపతి ముర్ము సంబంధించిన విషయంలో ఈరోజు బీజేపీ పార్టీకి సహాయ సహకారాలు ఇచ్చారు. అట్లాగే రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు వచ్చినప్పుడు దానికి సహాయ సహకారాలు ఇచ్చారు. బీజేపీ మాట తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి కూడా ఓడించాలని సిపిఎం పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే సిపిఎం పార్టీ, సిపిఐ అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహన ఇండియా కూటమితో రావాలనేది అనుకున్నాం. సిపిఎం పార్టీ 10 స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తుంది. ఒక ఎంపీ స్థానం మనందరూ తెలుసు, అరకు అంటే ఎంపీ స్థానానికి అప్పనర్స పోటీ చేస్తున్నారు. కురుపాముకు సంబంధించిన దాంట్లో మన రమణ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు సిపిఎం పార్టీ తరఫున. దాదాపు 5 ఏళ్ళ నుండి వీళ్ళిద్దరూ ప్రజల తరఫున పోట్లాడేవాళ్ళు. మనందరూ తెలుసు 170 ఎట్లా తూట్లు పొడుస్తూ ఉన్నారనేది, గిరిజన చట్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది, పేసా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే దాని మీద పోట్లాడే విషయంలో కానీ అన్ని విషయాల్లో కీలకమైన పాత్ర వీళ్ళిద్దరూ నిర్వహించారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రజా పోరాటాలకి మద్దతు ఇవ్వమని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ప్రజా పోరాటాలకు సంబంధించిన దానిలో ఎవరైతే ఈరోజు అనేక స్కీమ్ వర్కర్లు ఉన్నారో, రైతులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళందరూ సిపిఎం పార్టీ నామినేషన్ అయిపోతున్నాం ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించి. అలాగే పత్రికా విలేకరులకు సంబంధించిన దాంట్లో కూడా మీరు సహకారం ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనందరూ తెలుసు పత్రికా విలేకరుల మీద టార్గెట్ పెట్టింది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ని ఈరోజు బ్లాక్ లిస్టులో పెట్టిన సందర్భాలు ఉంది. అనేక మంది పత్రికా విలేకరులను కూడా అరెస్టులు చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రెస్సులు అట్లాగే మిత్రులు మీరు కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. 10 ఏళ్ళుగా బీజేపీ భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పనిలో ఉంది. రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. విద్య ఉమ్మడి వాగ్దాలు ఉంటే దాన్ని స్వాధీనం చేసుకొని
తను నిర్ణయించిన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నేర్పాలని చెప్పేసి నిర్ణయం చేస్తున్నారు. వ్యవసాయం రాష్ట్రాల హక్కు, కేంద్రం స్వాధీనం చేసుకొని రైతులు గొంతు కోసి కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయం చేసిన చట్టాలు చేసింది. విద్యుత్తు రాష్ట్రాలది, ఇప్పుడు కేంద్రం స్వాధీనం చేసుకొని ఫ్రీ విద్యుత్ అంటే వ్యవసాయానికి కానీ అలాగే సబ్సిడీ కానీ ఇవ్వడానికి వీల్లేదని ప్రయత్నం చేస్తుంది. ఒకటని కాదు, ఈ రాష్ట్రంలో ఎన్ఐఏ ఫలానా కృష్ణమూర్తో లేకపోతే ఎల్ఐయో పుల్లయ్యో ఏదో కార్యకలాపాల్లో చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయంతో వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు బీజేపీ ఇక రాష్ట్రంతో నిమిత్తం లేకుండా నేరుగా వాళ్ళే వచ్చి అరెస్ట్ చేసుకొని వాళ్ళ అవస్థను అటాచ్ చేసే పరిస్థితి. అంటే మన రాష్ట్రాల యొక్క అన్ని హక్కుల్ని హరించేస్తుంది. రాజ్యాంగం యొక్క ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకంగా అది వ్యవహరిస్తుంది. అలాగే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, కులం కానీ మతం కానీ భాష కానీ లింగం కానీ ఏ తేడా లేకుండా అందరూ రాజ్యాంగం చట్టం ముందు సమానమని చెప్పింది. ఈరోజు బీజేపీ మేము దీన్ని అంగీకరించాం, మాకు 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని లేపేసి మనోవాదాన్ని మేము అమలు జరుపుతాం. అంటే ఈరోజు బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మహిళలకు ఉన్న రిజర్వేషన్లు పోతే 5th షెడ్యూల్ రూపంలో గిరిజనులకి భూమికున్న రక్షణ పోతుంది. 1 and all ఏదైతే రాజ్యాంగం ఈ భారత ప్రజానీకానికి ఉండే పరిస్థితులను బట్టి అందరి యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా రూపొందించబడిందో దానికి పూర్తి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి బీజేపీని దానితో